నూతన సంవత్సరం పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లాలో ఆలయాన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి ఆలయాల దగ్గర భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం విజయ గణపతి ఆలయం నుంచి మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. 2026కు స్వాగతం పలుకుతూ శ్రీకోల వాసులు మాత్రం ఆనందహేళ వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి సంబరాల అంబరాన్ని అంటే విధంగా యువత కేరింతలు కొట్టిన తర్వాత అందరూ ఆలయాల వద్ద పూజలు నిర్వహించడానికి మాత్రం మారులు తీరని మాత్రం చెప్పచ్చు. ముఖ్యంగా మనం ఇప్పుడు విజయ గణపతి ఆలయం వద్ద ఉన్నాము. ఈ ఆలయం వద్ద మాత్రం ఈరోజు జనవరి 1వ తారీఖు కనుక ఈ 2026లోని వచ్చే వాళ్ళకి ఎటువంటి పూజలు చేస్తున్నారు, అదేవిధంగా స్వామివారికి ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తున్నారా లేదా అన్న అంశాన్ని ప్రధాన అతిథులు మన వద్ద ఉన్న శర్మ గారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ 26 సంవత్సరంలో వచ్చే వాళ్ళందరూ చాలామంది భక్తులు తెల్లవారు నుండి వస్తున్నారు. వీళ్ళందరికీ ఎటువంటి పూజలు చేసుకుంటున్నారు, ఏమిటి పరిస్థితి చెప్పండి. శ్రీ విజయ గణపతి నమః. స్థానిక డేర్నెట్ జంక్షన్లో ఉండేటువంటి శ్రీ విజయ గణపతి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 31వ తేదీ రాత్రి స్వామివారి ఆశీస్సులు అందరికీ కూడా నూతన సంవత్సరంలో ఉండాలనే సదుద్దేశంతో రాత్రి 12:30 వరకు దేవాలయం తెరిచి ఉంచుతాము. అలాగే మన యొక్క సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని గౌరవించడం అనేటువంటిది మన సాంప్రదాయంలో మొట్టమొదటి ఉండేటువంటి పాయింట్. కాబట్టి ఆ విధంగానే ఆంగ్ల నూతన సంవత్సరం మనం చెప్పుకోగా మనకి నూతన సంవత్సరం అనగానే ఉగాది, ఎందుకంటే ప్రకృతిలో మార్పులు సంభవిస్తాయి. కాబట్టి మనం ఉగాది నుంచి మళ్ళీ పాల్గొన మాసం వరకు మనకి కొత్త సంవత్సరంగా మనం అనుకుంటాం. అయితే ఈ ఆంగ్ల నూతన సంవత్సరం అనేది జనవరి నుంచి డిసెంబర్ వరకు క్యాలెండర్లోని డిసెంబర్తో ఎండింగ్, మళ్ళీ జనవరి ఆగానే ఫస్ట్ అది నూతన సంవత్సరంగా వాళ్ళు ఆంగ్ల నూతన సంవత్సరం అనుకుంటారు. కాబట్టి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం యూనివర్సల్గా అందరూ కూడా చేసుకునేటువంటిది. మనం ఉగాది చేసుకున్నామంటే మన ఆంధ్ర వాళ్ళకి మాత్రమే, తెలంగాణ వాళ్ళకి మాత్రమే, అలాగా కేరళ వారికి ఒక నూతన సంవత్సరం ఉంటుంది. అలాగా కాకుండా ఇది యూనివర్సల్. కాబట్టి ఈ యొక్క డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటల నుంచి కూడా ఈ ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు ప్రారంభిస్తారు. అదేవిధంగా మన దేవాలయంకి వచ్చినట్టయితే ఆంగ్ల నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా మనం రాత్రి 12 గంటల నుంచి 12:30 వరకు స్వామివారి దర్శనాలు ఏర్పాటు చేశాం. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి కూడా స్వామివారి సుప్రభాత సేవ, పుష్పాలంకరణ, ప్రాతకాలార్చన కార్యక్రమాలు చేసి వచ్చిన భక్తులందరికీ కూడా అష్టోత్తర శతనామార్చన కార్యక్రమాలు చేస్తూ వచ్చిన 10 నిమిషాల్లో స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా మన దేవాలయ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇది విన్నారు కదా, ఈ 2026కు సంబంధించిన ఆలయాల వద్ద జరుగుతున్న కార్యక్రమాలు. అదేవిధంగా చూసుకునేసరికి ప్రతి వాళ్ళకి ఎందుకంటే రాత్రి కూడా 12:30 వరకు ఆలయం తెరిచి ఉంచి భక్తులకి దర్శనం చేసుకునే విధంగా చేస్తూ అదే తెల్లవారుజామున సుప్రభాత సేవతో పాటు పలు వచ్చిన వాళ్ళందరికీ పలు పూజలు అవన్నీ చేసి అష్టోత్తరాలు అలాగే అభిషేకాలు అన్నీ చేయడం జరుగుతున్నదని మనం చెప్తున్నారు. ఈ అదేవిధంగా రాత్రి 9 వరకును స్వామివారి దర్శనం ఉంటూ తర్వాత పవలింపు సేవ ఉంటుందని మాత్రం తెలుస్తుంది. ఇది శ్రీకాకుళం జిల్లాలోని ఆలయాల వద్ద ఈ 2026 జనవరి 1వ తారీఖున తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV, శ్రీకాకుళం విజయ గణపతి ఆలయం నుండి.